వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే నేను మీకు ఈజీగా టేస్టీగా 1 pot చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోండి. అండ్ చూసి హ్యాపీగా ఇంట్లో మీరు ఈసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్, 3 టొమాటోస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 గ్రీన్ చిల్లీస్ అయితే మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ దినుసులు అంటే చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు వేసి చిటపటలాడాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని మనం యాడ్ చేస్తాము. యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంత ఎక్కువ రానవసరం లేదు, నేను కొంచెం ఎక్కువసేపే పెట్టాను. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఇందాక నేను చూపించాను కదా, టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే అలా కొంచెం పక్కన ఉంచేసుకోండి, ఎందుకంటే లాస్ట్ లో మనం యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మనము. తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేస్తామన్నమాట. ఇది 1 hour ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కర్డ్ యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి 1 hour ముందే. మూత పెట్టేసుకోవాలన్నమాట యాడ్ చేశాక. తర్వాత పెరుగు చట్నీ అయితే రెడీగా ఉంది, అదే నేను మీకు చూపిస్తున్నాను. తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గుతూ ఉంటుంది. తర్వాత మనం తగినంత సాల్ట్ యాడ్ చేయాలి, ఉప్పు, ఎందుకంటే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుంటాము, సో చూసి తగినంత యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ మూత పెట్టేసి బాగా దాన్ని మగ్గనివ్వాలన్నమాట. చికెన్ పీసెస్ లో నుంచి వాటర్ వచ్చేసి బాగా వాటర్ అయితే ఇలా అయితే మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ ని మనం యాడ్ చేయాలి. మేమైతే 1.5 గ్లాస్ ఆఫ్ ఈ మెజర్మెంట్ తో 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. సో 3 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. డబల్ వేయాలన్నమాట వాటర్ ఎప్పుడు. సెకండ్ గ్లాస్ అండ్ థర్డ్ గ్లాస్ 3 glasses కూడా యాడ్ చేసేసాం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మేమైతే యూజ్ చేసిన రైస్ అయితే ఇండియా గేట్ నుంచి ఈ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము. వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కొంచెం సేపు అట్లానే బాగా మగ్గడానికి అయితే మనం వదిలేస్తామన్నమాట. తర్వాత మేము 1 hour ముందే రైస్ ని నానబెట్టేసి పెట్టుకున్నాము. ఎప్పుడైతే చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము సేమ్ అప్పుడే ఈ బాస్మతి రైస్ ని కూడా మంచిగా నానబెట్టేసుకున్నాము. సో రెడీ అయిపోయింది, రైస్ కూడా బాగా నానింది. మేము తీసుకున్న రైస్ అయితే మళ్ళీ చూపిస్తున్నాను, ఇండియా గేట్. ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది బిర్యానీస్ కి, పులావ్స్ కి, అన్నిటికీ. సో మీకు కన్వీనియంట్ అంటే మీరు అది యూజ్ చేయండి. సో వాటర్ అయితే రెడీ అయిపోయాయి అనమాట టు టేక్ రైస్. సో ఇంకా మేము రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాము. కొంచెంగా ఇలా బిర్యానీలోకి, పులావ్లోకి రైస్ ఇలా యాడ్ చేసుకుంటే మన చేతితో తీసుకొని ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంది అలా అంటారు. సో చిన్నగా కొంచెం అట్లా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వదిలేసేయండి. కొంచెం సేపటికి వాటర్ అబ్జర్వ్ చేసుకొని రెడీ అవుతుంది మన బిర్యానీ. ఇదేంటంటే మేము బిర్యానీలోకి చేసుకున్న కర్రీ. ఇదేంటంటే కద్దు మటన్ కా కర్రీ అంటాం మేము. రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది విజయవాడ స్టైల్ అన్నమాట. టేస్ట్ బిర్యానీలోకి అయితే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, బిర్యానీ విత్ దిస్ కర్రీ. అండ్ ఆ తర్వాత బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బాగా మగ్గిన తర్వాత కొంచెం సేపు దమ్కి ఇట్లా వదిలేయాలి. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అట్లా వదిలేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా ఈ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ సూపర్ సూపర్. మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఎందుకంటే నేను చాలా దగ్గరలో బిర్యానీ తిన్నాను బయట, హైదరాబాదీ బిర్యానీ. ఇదైతే పులావ్ స్టైలే, ఎగ్జాక్ట్ దమ్ బిర్యానీ కాదు, కానీ ఇది నా ఫేవరెట్. చాలా చాలా ఇష్టం నాకు ఇదైతే. నేను చాలా దగ్గర తిన్నాను, బెంగళూరు, హైదరాబాద్, తర్వాత అంబూర్, అన్నిటికంటే ఇది బీట్ చేస్తుంది. సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు. ఇదంతా ప్రిపేర్ చేసింది మా మమ్మీనే, నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అంతే. ఈ బిర్యానీ అయితే నాకు ఫేవరెట్. మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు బిర్యానీస్. ఇంకా ఫుడ్ అయితే మా మమ్మీ సూపర్ గా చేస్తారు. చాలా చాలా బాగా చేసి టేస్టీ ఫుడ్ అయితే మాకు ఇస్తూ ఉంటారనమాట చేసి బాగా. నేనైతే అనుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా మా మమ్మీకి చేసి ఇలా బిర్యానీ చేసి పెట్టాలి అనుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ చూసి హ్యాపీగా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం
కామెంట్స్ లో మీరు అడగండి, నేను చెప్తాను. ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగా నచ్చుతుంది మీకు ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.